Another favorite of mine, agriculture. In 2013, agriculture budget was about 0.2%, and now it's 2.7%, 8 times more. It's completed 62 out of 99 pending projects within 10 years, with a focus on micro irrigation process to improve వాటర్ యూజ్ ఎఫిషియన్సీ. రైతులు వర్షాల కోసం ఆకాశం వైపు చూసే రోజుల నుండి రెగ్యులర్ ఫార్మింగ్ ఒకటే కాదు, సోలార్ అండ్ విండ్ ఫార్మింగ్ చేసే రోజులు వచ్చినాయి 10 ఏళ్ళల్లో, వేర్ ఈవెన్ అ ఫిఫ్త్ పాస్ ఉమెన్ కెన్ ఆపరేట్ అ డ్రోన్ టు ఫర్టిలైజ్ హర్ ఫార్మ్ ల్యాండ్. Thousands of acres of ఎడారి ఇన్ రాజస్థాన్ ఇప్పుడు ఒక పెద్ద సోలార్ ఫామ్, మొత్తం దేశానికి సరిపడా ఎలక్ట్రిసిటీని అట్లీస్ట్ మోస్ట్ ఆఫ్ ఇట్ జనరేట్ చేయడానికి. నో మోర్ కరెంట్ లేదు, జనరేటర్ ఆన్ కాదు, పొలానికి నీళ్ళు పట్టలేను, రోజంతా కరెంట్ లేక రాత్రిపూట ఉంటుందని రైతులు రాత్రిపూట వాళ్ళ పొలాలలో పనిచేసి పాముగాట్లకు గురై చనిపోవడం. నో మోర్. నౌ దే హ్యావ్ సోలార్ పవర్డ్ జనరేటర్స్, అది కూడా సొంతంగా తయారు చేసుకున్న సోలార్ పవర్, సెల్ఫ్ సస్టైనబిలిటీ, ఆత్మనిర్భర్ భారత్. గ్రీన్ హైడ్రోజన్ మిషన్, లార్జెస్ట్ ఇన్ ద వరల్డ్. Not only does it reduce the carbon footprint in farming, but the fuel made from water using electricity is the technology that the world will turn to in the next 20 years. And India is ahead of the game. 20,000 crores budget with an aim to produce 5 million tons of green hydrogen annually by 2030, with export deals already in talks with many world countries. All the rage now, the coal gasification, which will help urea, petrol and diesel and liquid gas made from coal gasification. It will not only reduce the cost of the farmer, but also our import costs, and directly also will improve the rupee value. Skill development training on modern agribusiness management, AI-based agribusiness management, even custom tools that a farmer himself could design and would get manufacturing help and own them with subsidized rates. And all this is made possible with AIF funding, Agriculture Infrastructure Fund. బీజేపీ గవర్నమెంట్స్ ఉన్న స్టేట్స్లో రైతుల నుండి కొన్న ధాన్యం స్టోర్ చేసుకోవడానికి దేర్ ఆర్ హైటెక్ ధాన్యాగారాలు. మనలాగా ఇక్కడ రోజులు మార్కెట్ యార్డ్స్లల్లా అండ్ మన రోడ్ల మీద అట్లా వేసి మళ్ళా వర్షాలు వచ్చినప్పుడు అవి కొట్టుకపోయి పంటలు తడిచిపోయి
రైతులకి మళ్ళా పంట నష్టం బీమా కూడా లేకుండా, ఆ బీమా ఉన్న దాన్ని సరిగ్గా ఇవ్వకుండా, అలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కాకుండా ముందే వెదర్ ప్రూఫ్, పెస్ట్ ప్రూఫ్, హైటెక్ ధాన్యాగారాలు, ఎలుకలు కొట్టకుండా పంటల్ని, ముక్కబట్టకుండా స్టోరేజ్ ఫెసిలిటీస్. Not only have they saved a lot of stress and money and effort for the farmers, they have also improved the agricultural exports because of all these cumulative facilities. ఇవే కాకుండా one of my favorite stories actually of BJP, 2020లో BJP government opened up the market for the farmers, specifically for the farmers, and 3 laws ప్రవేశపెట్టింది. Why? So the రైతులు themselves can become businessmen without depending on middlemen. So the first law is, రైతులు వాళ్ళ పంటల్ని డైరెక్ట్గా మార్కెట్ యార్డ్స్, గవర్నమెంట్ నిర్దేశించిన మార్కెట్ యార్డ్స్లని అమ్మాలని రూల్ తీసేసి లోకల్ ట్యాక్సెస్ కట్టకుండా భారత్లో ఏ స్టేట్లోనైనా వాళ్ళ పంటను అమ్ముకోవచ్చు డైరెక్ట్లీ టు ఎనీ ప్రైవేట్ company or a private buyer. And coming to the second point, రైతులు వాళ్ళ పంటల్ని డైరెక్ట్గా కాంట్రాక్ట్ పద్ధతుల్లో ప్రైవేట్ కంపెనీస్కి అమ్ముకోవచ్చు. అండ్ బేస్డ్ ఆన్ దట్ కాంట్రాక్ట్ దే క్యాన్ ప్లాన్ విచ్ క్రాప్ టు గో ఫర్ ఇన్ ద నెక్స్ట్ రబీ ఖరీఫ్ సీజన్. థర్డ్ పాయింట్ ఇస్, ఉల్లి, ఆలు, తృణధాన్యాలు అండ్ పప్పు ధాన్యాలు నిత్య అవసరాల లిస్టు నుండి తీసేసి వాలటైల్ ప్రైజింగ్ ప్రాబ్లం నుండి రైతుల్ని కాపాడింది. Another benefit to it would be it would encourage private players of the market, of the agri market, to invest in cold storage facilities, etc. If the government removed the storage limits, if only all these things went through, it would have been a revolutionary agricultural market in India. But sadly, ఈ డెవలప్మెంట్ అంతా చూసి ప్రతిపక్షాలు, మెయిన్గా కాంగ్రెస్ ఓర్వలేక ఖలిస్తానీ వేర్పాటువాదులను ఎగేసి పంజాబ్ రైతులతో ధర్నాలు, పెద్ద పెద్ద గొడవలు చేయించింది. So in addition to all the irrigation projects that BJP had undertaken and improved the number of hectares of land that was being cultivated, ఈ మార్కెట్ ఎకనామిక్స్ కూడా యాడ్ అయ్యి ఉంటే ఇంకా ఎంత బ్రహ్మాండంగా ఉంటుండేనో ఒకసారి ఆలోచించాలి. 2013లో తెలంగాణలో 58 మెట్రిక్ టన్స్ డ్యూరింగ్ ద కాంగ్రెస్ రెజీమ్, మెట్రిక్ టన్స్ ఉన్న తెలంగాణ రైస్ ప్రొడక్షన్ని మీరు 4 లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ని అతి త్వరగా కట్టి మిషన్ కాకతీయతోని ఆల్మోస్ట్ some 40,000 కాలువల్ని, చెరువుల్ని, వాగుల్ని
అన్ని పారించి కరువు ప్రాంతమైన తెలంగాణను 158 మెట్రిక్ టన్స్ ఫ్రమ్ 58 మెట్రిక్ టన్స్ రైస్ ప్రొడక్షన్తో దేశానికే అన్నపూర్ణలాగా నంబర్ 1 పొజిషన్లో నిలబెట్టిన మీకు 2020లా బీజేపీ ఫామ్ లాస్ రైతులకు ఎంత పెద్ద వరమో తెలియకుండా ఉండదు. మరెందుకు సపోర్ట్ చేయలేదు మీరు బీజేపీకి? మోడర్న్ భగీరథుడు ఒక మీరే కాదు, మోడీ గారు కూడా అని జెలసీనా? తర్వాత మీరు సపోర్ట్ చేసిన అప్పటికి జరగాల్సిన నష్టం అంతా, డ్యామేజ్ అంతా జరిగిపోయింది. బీజేపీ 2021లా ఆ లాస్ను రిపీల్ చేసింది. బట్ సిన్స్ బీజేపీ హార్డ్లీ టేక్స్ నో ఫర్ అన్ ఆన్సర్, ఇండైరెక్ట్గా ఈ లాస్ అన్నీ స్టేట్ గవర్నమెంట్ లాస్లో యాడ్ చేసిండ్రు ఫైనల్గా మళ్ళా. అండ్ ఎవరైతే బీజేపీ అప్పటి లాస్ క్యాన్సిల్ చేసుకుంది అని సంతోషపడినరో వాళ్ళు బీజేపీ చేసిన పప్పుల కాలు వేసినట్టే. కానీ ఈ మొత్తం డ్రామాల ఎప్పటిలాగా నష్టపోయింది రైతులే. ఇప్పుడు కూడా ఈ లాస్ గురించి వాళ్ళకి సరిగ్గా అర్థం కాలేదు. అర్థమైన అనుమానమే. ఇది నెగటివ్ ప్రాపగాండా, ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిసిటీతోని ప్రజలకు జరిగే అన్యాయం. మూవింగ్ ఆన్ టు అదర్ స్కీమ్స్, ఒకవేళ పంట నష్టమైతే రైతులకి నష్టపరిహారానికి ఫసల్ బీమా, పిఎం కిసాన్తోని 6,000 రూపీస్ సపోర్ట్ ఇన్కమ్, పిఎం కిసాన్ ఆల్సో ద పెన్షన్ ఫర్ 60 ఏళ్ళు పైబడిన రైతులకి, and short-term agri loans for low interest rate of 7%, sustainability schemes for efficient water usage like drip and sprinkler irrigation systems, organic farming promotions to encourage pesticide free organic farming and decrease the carbon footprint. Swamitva scheme for rural digitization of farmland records, land demarcation issues solve cheyadaniki, పొలాలని కబ్జాల నుండి కాపాడడానికి, and to also make registrations and not only registrations but also to identify the land demarcation via satellite technology and make the registration process easier. నెలలు సంవత్సరాలు వెయిట్ చేయకుండా and wasting a lot of time in property disputes. Urban areas Naksha scheme, mana Telangana Dharni portal laga, again for ease of property registrations and property and boundary disputes minimize cheyadaniki. One interesting piece of news is ప్రస్తుతం మన కోర్ట్స్లో ఉన్న హైయెస్ట్ కేటగిరీ ఆఫ్ పెండింగ్ కేసెస్ ఆర్ సివిల్ ప్రాపర్టీ కేసెస్. అదే చేత్తో సమ్ స్ట్రిక్ట్ రెగ్యులేషన్ అగేన్స్ట్ ల్యాండ్ మాఫియా కూడా చేస్తే బాగుండు యాక్చువల్గా. సిన్స్ RERA has clearly not helped real estate black market as it should have,
and where 60% of our GDP is stuck. మన ప్రాపర్టీ ప్రైజెస్ సూపర్ పవర్స్ కంటే ఎక్కువ ఎట్లున్నాయి అన్న హిస్టరీ పక్కన పెడితే ఈ సెక్షన్ 22A పేరు మీద ఈ మధ్య చాలా డిస్కషన్స్ నడుస్తున్నాయి కదా, భూ కబ్జా లాంటివి అయితే తప్పకుండా తగ్గుముఖం పడతాయని నా నమ్మకం. ఇఫ్ సమ్ స్ట్రాంగ్ యాక్షన్ is taken regarding this issue. అదే కనుక చేస్తే ఇండియా will not have to go through the real estate bubble burst like US in 2008 and China in 2020. Moreover, మన ఆ బ్లాక్ మనీ అంతా మన జీడిపిలకి వస్తే అది ఆల్మోస్ట్ 5 to 6 ట్రిలియన్ చేరుకొని థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ కూడా అవుతుంది అని ఒక ఆశ నాకు. వీఆర్ స్లోలీ బట్ surely headed towards a real estate crash if we continue to sell houses that cost 2 crores at 10 crores and 20 crore houses for 150 crores, simply because mana housing cost is way above our per capita income. And according to the records and rule of economics, మన పర్ క్యాపిటా ఇన్కమ్ కంటే మనం కొనే ఇల్లు ఒక 5 times ఎక్కువ ఉండాలి అంతే. అండ్ ఈవెన్ ఇన్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ సిటీస్ ఆఫ్ ద వరల్డ్, మోస్ట్ డెవలప్డ్ కంట్రీస్, న్యూయార్క్ అండ్ ప్యారిస్ ఎట్సెట్రా, మీరు ఏ సిలికాన్ వ్యాలీలో వెళ్ళి చూసినా their real estate is 5 to 8 times more than their per capita income, while in India it is 165 times more. So if it's not a real estate bubble, what is it? 2013 la mana per capita income was 75,000 a year. Today it is 2 లక్షలు. అంటే దేశ ప్రజల ఆదాయం 10 ఏళ్లల్లో 3 రెట్లు పెరిగింది. దట్స్ గుడ్ న్యూస్. కానీ ఆ లెక్కలు చూసినా మన దేశంలో మోస్ట్ ఎక్స్పెన్సివ్ లగ్జరీ ఒక 10,000 స్క్వేర్ ఫీట్ హోమ్ 2 ఎకరాల ల్యాండ్లో ఉన్న, అది కూడా 20 కోట్ల కంటే ఎక్కువ ఉండదు. ఈవెన్ బంజారాయిల్స్ లాంటి ఏరియాలో మేము మ్యాక్స్ 30 కోట్లు. And why is that a severe problem for the country? ప్రాపర్టీ వాల్యూ కోట్లలో ఉంటే మన దేశానికి ఎంత గొప్ప అంటే, మనము ట్యాక్సెస్, స్టాంప్ డ్యూటీ, క్యాపిటల్ గెయిన్స్, ఆ ట్యాక్సెస్ అన్ని క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అవన్నీ దాచుకుంటే అదంతా బ్లాక్ మనీ అయ్యి మనం స్పెండ్ చేసినప్పుడు దేశమంతా ఒక రికార్డ్ లేకుండా తిరిగి అల్లకల్లోలం అవుతుంది. ఎంత మోడీ గారు డిమానిటైజేషన్ చేసి 86% బ్లాక్ మనీని డిస్ట్రాయ్ చేసిన, యూపీఐ ఇంట్రడ్యూస్ చేసి, జిఎస్టీ ప్రవేశపెట్టి, ఈడీ రేట్స్ చేసి బ్లాక్ మనీ అంతా కలెక్ట్ చేసిన, అండ్ బై ద వే ఈ రేట్స్ అన్నీ నిజంగానే బ్లాక్ మనీ కోసమే అవుతాయి. మోదీజీ శత్రువుల మీద పగ కాదు. పగ తీర్చుకోవాలంటే ఇంకా చాలా విధానాలు ఉంటాయి. ఈడీ రేట్స్తోని నల్లధనం బయటకు వచ్చినప్పుడు దేశానికి బెనిఫిట్ అవుతుంది. రాంగ్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ రికార్డ్స్ వల్ల దేశానికి వచ్చే ఇన్కమ్ సరిగ్గా అందక యాక్చువల్ డెవలప్మెంట్ చేసే దగ్గర గవర్నమెంట్ స్ట్రగుల్ అవుతుంది. ఒకవేళ మనం కనుక బ్లాక్లో రియల్ ఎస్టేట్ కొనడం మానేస్తే, మనం కూడా మన అగ్రికల్చర్ బడ్జెట్, ఎడ్యుకేషన్ బడ్జెట్, హెల్త్, డిఫెన్స్, ఇప్పుడు మనకి సింగిల్ డిజిట్ 2%, 4% కాకుండా యుఎస్ లాగా 18% చేసుకోవచ్చు. ఇక్కడ వి ఆల్సో నీడ్ టు రిమెంబర్ దట్ వాళ్ళ పాపులేషన్ మనకంటే
4 రెట్లు తక్కువ, బడ్జెట్ మాత్రం మనకంటే 16 రెట్లు ఎక్కువ. ఇప్పుడు ఏమైంది, అంత బాగానే ఉంది కదా, ఇండియా ఎప్పుడు ఇట్లా అవుతుంది అనుకోలే, చాలా డెవలప్మెంట్ అయిందంటే దిస్ ఇస్ ఓన్లీ ఒక ఒక మిరాజ్, ఒక మిథ్య మాత్రమే. కానీ ఇంకా చెయ్యాల్సింది చాలా ఉంది. అది సాధించాలంటే మనం అందరం కలిసి కలెక్టివ్గా వీ నీడ్ టు యాక్ట్ టుగెదర్ అండ్ డూ ద రైట్ థింగ్ ఫర్ ద కంట్రీ. ఒక గవర్నమెంటే కాదు, మనందరి బాధ్యత ఇది. బికాస్ 150 కోట్ల జనాభా కలిసి చేయలేంది 2 కోట్ల ప్రభుత్వ ఉద్యోగులున్న ప్రభుత్వం ఎట్లా చేస్తుంది? జస్ట్ లైక్ 5 లక్షల క్లీనర్లు విచ్ ఇస్ దేశమంతా ఉన్నది. ఇప్పుడు 100 కోట్ల మంది రోడ్ల మీద వేసిన చెత్త ఎట్లా క్లీన్ చేయగలుగుతారు, ఎట్లా క్లీన్ చేయలేరు. అట్లనే మనమందరం ఇంత కరప్షన్కి పాల్పడితే అదంతా గవర్నమెంట్ దాన్ని క్లీన్ చేసుకుంటూ రాలేదు. సో మనం ఇవన్నీ మన డ్యూటీస్ అనుకొని సక్రమంగా చేయగలిగితే ఈ చిన్న చిన్న విషయాల మీద టైము డబ్బులు వేస్ట్ చేయకుండా గవర్నమెంట్ కూడా ఇంకా ఎన్నో మన కోసం చేయగలుగుతుంది. సింపుల్గా చెప్పాలంటే మనం బ్లాక్లో రియల్ ఎస్టేట్ కొనడం ఆపేస్తే ఈ లాస్ట్ 10 ఇయర్స్లో జరిగిన డెవలప్మెంట్ కంటే ఇంకా సూపర్ ఫాస్ట్గా డెవలప్ అవ్వచ్చు. మనం ట్యాక్స్ కట్టకుండా బ్లాక్లో రియల్ ఎస్టేట్ అమ్మి కొని అదంతా షార్ట్ టర్మ్ బెనిఫిట్ అవుతుంది, కానీ దేశానికి కలిగే నష్టము మన ఓవరాల్ పరిస్థితులలో కనిపిస్తుంది. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బ్యాడ్ రోడ్స్, బ్యాడ్ ఎడ్యుకేషనల్ సిస్టమ్, గవర్నమెంట్ హాస్పిటల్స్, మేనేజ్మెంట్, డిఫెన్స్ మెకానిజమ్స్ ఎట్సెట్రా. మన లాంగ్ టర్మ్ డెవలప్మెంట్ని మనమే నష్టపరుచుకున్నాం ఇప్పటి వరకు. ఇంత కష్టపడి దొంగతనంగా ఈడీ రైడ్స్కి భయపడుతూ సంపాదించిన బ్లాక్ మనీ చివరికి గవర్నమెంట్ స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్ బాగాలేవని ప్రైవేట్ వాటికి, ఇక్కడ ఐఐటి కాలేజెస్ కూడా బాగాలేవని ఫారిన్ కాలేజెస్కి పంపడం, ఉద్యోగ అవకాశాలు లేవని వేరే దేశం కోసం పనిచేయాల్సిన అవసరం ఏంది మనకి? మన దేశమే యుఎస్ లాగా చేసుకుంటే మన పిల్లలు మన కళ్ళ ముందే ఉంటారు కదా, వాళ్ళని ఎక్కడికి పంపించాల్సిన అవసరం లేదు. మనం ఖర్చు చేసే కోట్లు కూడా మన దేశంలోనే ఉంటాయి. మన ఎకానమీ బాగుపడుతుంది, మన రూపీ వాల్యూ పెరుగుతుంది. డాలర్లు సంపాదించి రూపీస్కి మార్చుకోవాల్సిన అవసరం లేదు. మన పిల్లల ఫ్యూచర్ కోసం మనం దేశం ఫ్యూచర్ని నాశనం చేసి ఇంత చేసి చివరికి మనం సాధిస్తున్నది ఏంది? కూడబెట్టిన ధనం అంతా, అది కూడా బ్లాక్ మనీ అంతా వేరే దేశాలకు దారపోసి ఇటు పిల్లల్ని కూడా దూరం చేసుకుంటున్నాం. అసలు ఏమైనా లాజిక్ ఉందా మనం చేస్తున్న పనులల్లో? మన సంపాదనకి, ఖర్చులకి, ఇన్వెస్ట్మెంట్కి పొత్తు లేకపోతే స్ట్రెస్ వస్తుంది, దాని నుండి పుట్టే రోగాలు వస్తాయి. కానీ సంతోషం ఎట్లా వస్తుంది? లాంగ్ టర్మ్లో డెవలప్మెంట్ ఎట్లా వస్తుంది? ఎందుకోసమేనేమో ప్రపంచంలో అత్యధిక హార్ట్ అటాక్స్ మన దేశంలోనే ఉన్నాయి. ప్రతి 100 మందిలో 32 మంది హార్ట్ అటాక్స్తోనే చనిపోతారు ఇండియాలో. మన పర్సనల్ సంపాదనలో 36% హెల్త్ కోసమే ఖర్చు పెడతాం మనం. ఫర్ అవర్ సెల్వ్స్, అవర్ ఫ్యామిలీ. అండ్ ఇది వరల్డ్స్ టాప్ 10 మెడికల్ టూరిజం ఉన్న దేశంలో. అంటే వేరే దేశాల వాళ్ళని క్యూర్ చేసి పంపిస్తూ మనం మాత్రం పేషెంట్స్గానే మిగిలిపోతున్నాం. అందుకోసమనే సిటిజన్స్ హ్యాపీనెస్ బారోమీటర్లో 116th ప్లేస్, హెల్త్ ర్యాంకింగ్లో 112th ప్లేస్. కానీ గవర్నమెంట్ మన కోసం స్పెండ్ చేసే లెక్కలు మాత్రం వి ర్యాంక్ 77th. కోర్స్ ఈ ర్యాంకింగ్స్ అన్నీ ఎప్పుడు కరెక్టే ఉండేవి. కొన్ని విదేశీ శక్తులు ఇండియాని తక్కువ చూపించడానికి కూడా చేస్తాయి. బట్ ఈ సర్వేస్ జనరల్ భావం అర్థం చేసుకొని
We need to try and get better and make our country better. దీని అర్థం ఏంటంటే మనము ధనం జనరేట్ చేయడంలో 5th పొజిషన్కి చేరుకున్నా గవర్నమెంట్ మన కోసం మనం ఎన్ని చేసినా మన ఆలోచన విధానం చాలా పూర్గా ఉంది కాబట్టి మన సక్సెస్ని మనం ఎంజాయ్ చేయడానికి కావాల్సిన ఆరోగ్యం సంతోషం విషయంలో కూడా అట్టడుగు స్థానంలో ఉన్నామని. మీనింగ్ ప్రపంచంలోనే 5th ధనిక దేశం, ఫిజికలీయే కాదు మెంటలీ కూడా ఒక రోగాల పుట్ట అని అర్థం. ఏం లాభం మనం ఇంత కష్టపడి మన గవర్నమెంట్ మన మీద అంత స్పెండ్ చేసి మన హెల్త్ ఇష్యూస్కి రూట్ కాజ్ సాల్వ్ కాకపోతే అదంతా బూడిదలో పోసిన పన్నీర్ కాదా? ఇట్లనే కంటిన్యూ అయితే మనం రేపు 3rd రిచెస్ట్ కంట్రీ అయినా డెవలపింగ్ కంట్రీ లాగానే ఉండిపోతాం కానీ డెవలప్డ్ కంట్రీ ఎప్పటికీ కాలేం. యుఎస్ ఇట్లుంటుంది, సింగపూర్ అట్లుంటుంది అని వాళ్ళ గొప్పలు మనం చెప్పడం కాదు. మన ఇండియాని యుఎస్ లాగా చూడాలని లేదా మీకు? గవర్నమెంట్ మన కోసం ఏం చేస్తుంది, మనం కూడా ఏం చేయాలి అని తెలుసుకొని దేశాన్ని ముందుకు నడిపించాలన్న బాధ్యత మనకు లేదా?